నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్కారం. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, మనకి వేసవికాలం మొదలవుతోంది. నీటి ఎద్దడి అనేది చాలా ప్రాంతాల్లో ఉంది. రైతుకి ప్రధాన సమస్యల్లో నీటి సమస్య ఒకటి. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందుగానే అసలు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి? ఒక రైతుగా మీ అనుభవాన్ని చెప్తే రైతులందరూ కూడా దాన్ని ఫాలో అవుతారు. ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడుండే మిషనరీ టెక్నాలజీలో వాటర్ ఉంటే కొండను కూడా పంటలు పండిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే కొండలో కూడా కంప్లీట్ ఇది మొత్తం ఇది బండ, మొత్తం బండ దీనిపై సాయిల్ అనేది లేదు, దానిపై కూడా పంట పండిస్తున్నాము. ఏ ఊరండి? రాజంపేట దగ్గర వస్తుంది వీళ్ళు. రాజంపేట కోడూరు అంతా ఆల్మోస్ట్ అంతే. కడప జిల్లాలో రాజంపేట కోడూరు అండి. కడప జిల్లాలో రాజంపేట కోడూరు రెండు. ఇది మొత్తం ఈ బండే. ఈ బండ మీద వేస్తాము, వేరే చెరువు నుంచి మట్టి తీసుకొచ్చి వేస్తాము. బండ మీద మట్టేస్తారు, 1 feet మట్టి వేస్తారు, పంట పండిస్తారు. ప్రొడక్ట్ వాటర్, అదే వాటర్ ఉంటే మీరు ఎక్కడైనా సరే కొండ మీద పండించచ్చు, బండ మీద పండించచ్చు. మీరు ఏ పంటలు పండిస్తారు? మేము పండించేది ఇవన్నీ బనానా, తర్వాత బొప్పాయి, మామిడి, అంతే. వెరైటీ వేరే పంటలు ఉండవు, అన్ని హార్టికల్చర్ పంటలేను. అందువల్ల వాటర్ రైతుకు కావాల్సింది మెయిన్ వాటర్. ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత కొండపైకి కూడా నీళ్ళు, అంతకుముందు కాలువ బైక్ గ్రావిటేషన్ తో పోయేటివి, నీళ్ళు పండించేవి. అందువల్ల ఎత్తుగా ఉంటే అది వదిలేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ కొండ మీద పండిస్తారు, బండ మీద పండిస్తున్నారు. ఏంటంటే బయట నుంచి చెరువుల దగ్గర మట్టి తీసుకొచ్చి షిఫ్ట్ చేసేది, వేసేది, నీళ్ళు ఉంటుంది సార్. అందువల్ల నీటి చాలా చాలా అవసరము. నీరు ఇప్పుడు ఫస్ట్ నీరు, రెండోది లేబర్. ఇప్పుడు ఈ రెండు పని కండిషన్ లో నీరు లేబర్ ఉంటే ఎక్కడైనా పంట పండించచ్చు. అది నీటికి చేసినది. ఈ ముందు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా వరకు చెక్ డ్యామ్స్ కట్టించారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది వాటర్ బోర్డు అనేది ఉంది. తర్వాత పల్లెల్లో ఒక వర్డ్ మర్చిపోతున్నాను, అవి పెట్టి అన్ని చెక్ డ్యాములు కట్టించారు. ఎక్కడెక్కడ వాటర్ చెక్ డ్యామ్, ఎక్కువ చెక్ డ్యాములు కట్టించారు. ఎక్కడెక్కడ కాలువలు పారిపోతున్నాయో వంకలు అంటాము, వంకలు కట్టి చెక్ డ్యాములు కట్టించారు. చెక్ డ్యామ్ కట్టించారంటే వాటర్ భూమిలోకి వెళ్ళిపోతుంది. అట్లా మెయిన్ వర్షాలు తగ్గినాయి. బేసిక్గా లాస్ట్ ఇయర్స్ 20-30 years ముందుకు వరకు వర్షాలు తగ్గిపోయినాయి. ఆ వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయింది. చెక్ డ్యాములు కూడా కొన్ని నిండడం లేదు. ఇంకోటి అంటే ఉన్ని నీటినే సరిగా తక్కువ కన్సంప్షన్ చేసుకోవాలి. ఇప్పుడు రైతులు చేతిలో ఉండదు. అది మీరు నీటి కుంటలు తవ్వినా కానీ, తోమంటున్నా కానీ నీటి కుంటలేక నీరు రావడం లేదు, తవ్వి కూడా పెద్ద లాభం లేదు. ఇంకో రైతులకి ఏంటంటే వాళ్ళ పంట పొలంలో కుంటలు తవ్వుతారు. దానికి బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది. ఒక రకంగా ఉపయోగకరమైన, చాలా ఉపయోగం. డ్రిప్ ఇరిగేషన్ వచ్చామంటే మీకు అంటే మీకు 1 inch నీళ్ళు వస్తాయి. ఎక్కడ బోర్ వేస్తారు, తక్కువ నీళ్ళు వస్తున్నాయి. 1 inch నీళ్ళు, 1 inch డైరెక్ట్ గా మీకు పంట పొలం పెడితే పంట పండదు, పారదు. దాని వేసి కుంటలోకి వేసుకుంటాడు. కుంటలో ఏంటంటే పెద్ద వెడల్పుగా, ఒక బిల్డింగ్ అంత వెడల్పుగా తెస్తాము. ఒక 20 feet తవ్వుతారు. దాంట్లో ప్లాస్టిక్ షీట్ వేస్తారు. ప్లాస్టిక్ షీట్ దాన్ని స్టోర్ చేస్తారు వాటర్. ఈ బోర్ పాండ్స్ ఇట్లా బోర్ వాటర్ వస్తుంది, అట్లా రైన్ వాటర్ అనేది వచ్చేసి దాంట్లో స్టోర్ చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పంటకు అవసరమైనప్పుడు పంప్ చేసేది. దానికి లోన్స్ ఇస్తున్నారు. దానికి అదే మార్టిగేజ్ లోన్స్ మార్టిగేజ్ చేస్తాము, దానికి లోన్స్ ఇస్తున్నారు. అట్లా చాలా వరకు కుంటలు రైతులు చాలా పెట్టుకున్నారు. ఇది కాకుండా ఇంకా రైతులు ఏం పద్ధతులు అవలంబించారు? ఇంకోటి వాటర్ను తక్కువ వాడుకోవాలి. ఇప్పుడు ఫ్రీ కరెంటు వల్ల నీళ్లు 1 గంట అవసరం ఉండే పంటకు 2-3 గంటలు కూడా మోటార్ ఆఫ్ చేయనట్టే పెడుతున్నారు. అది ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టి ఆఫ్ చేస్తే భూమిలో నీళ్లు నిల్వ ఉంటాయి. అది లేకుండా కరెంట్ ఫ్రీగా అనేది ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టేసేది, ఇంట్లో పనుకుంటారు. కరెంట్ నుంచి నీళ్ళు ఫ్లో పోతానే ఉంటాయి. అది గ్రౌండ్ వాటర్ అయిపోతుంది, పై నీళ్ళు ఊరికే వేస్ట్ అయిపోతాయి. రెండోది పంటకు కూడా దెబ్బ. కొన్ని పంటలకు ఎక్కువ నీళ్లు పడితే సరిగ్గా పంటకు పండదు, దిగుబడి సరిగ్గా రాదు. కానీ వీళ్ళు మళ్ళీ పోయి ఆ మోటార్ ఆఫ్ చేసి ఓపిక లేక నీళ్ళు పోతానే ఉంటాయి, పంట దెబ్బతింటుంది. రెండోది అటువంటి పంటలు ఉన్నప్పుడు వీళ్ళ వరకు పోయి మాన్యువల్గా పోయి ఆన్ చేసుకుంటే వాటర్ ఖర్చు తగ్గుతుంది, పంట బాగుంటుంది. కానీ అంత ఓపిక లేకుండా పోతుంది రైతులకు కూడా. ఇప్పుడు 9 hours కంటిన్యూస్ కరెంట్ ఉంటే 9 hours ఉన్నాయి. 9 hours కరెంట్ ఉన్నప్పుడు బోర్ వాటర్ కంప్లీట్ లాగేస్తుంది, రిక్యుపరేషన్ కాలేదు. దాంతో గ్రౌండ్ వాటర్ పూర్తి అయిపోతున్నది, ఈ పంటలు దెబ్బతుంటాయి. అందువల్ల వాడు పోయి మోటార్ ఆఫ్ చేసుకోవడం మంచిది. 2 hours పంట పోయింది, ఆఫ్ చేసుకోవడం మంచిది. అది చేయడమే వీళ్ళ కాడికి పొలాల్లో ఏ పంటకు వాళ్ళం పంట కాలం గుంతలు
వాటర్ నీటి కుంటలు అంటే వేసి దాన్ని ప్లాస్టిక్ షీట్ వేసేసి బ్యాంకులో తీసుకుని దాన్ని నింపుకోవచ్చు. అది మాకు ఇప్పుడు మీకు బోర్లో వాటర్ తగ్గినాయో అప్పుడు ఈ వాటర్ వాడేసుకొని పంటను వేసుకోవచ్చు. అది చాలా వరకు బ్యాంక్స్ చాలా ముందుకు వచ్చి లోన్ ఇస్తున్నాయి. అది లోన్ అవైల్ చేసుకుని అవి పెట్టుకోవచ్చు. ఎంత వరకు లోన్ ఇస్తుందండి? ప్రతి ఒక్కటి మీకు క్యాపిటల్ ఎంత ఖర్చు అవుతుంది అంత. అది సివిల్ వర్క్. షీటు మార్కెట్ వాడు ఇస్తాడు. ఎవడ మన షీట్ కొంటాము అది ఎంత రేటు పడేది వాడు ముందు కొటేషన్ ఇస్తాడు. ఇక ఇది సివిల్ వర్క్ మొత్తం మా భూముల మట్టితో వేది సివిల్ వర్క్. అది ఆల్రెడీ గవర్నమెంట్ రేట్స్ ఉంటాయి, నబార్డ్ రేట్స్ ఉంటాయి. ఇక సివిల్ ఇంజనీర్ ఒక ఎస్టిమేషన్ ఇస్తారు, దాని ప్రకారం ఇస్తారు అంతే. అది షీట్ కొనడానికి వాటికి డైరెక్ట్గా డబ్బులు పంపిస్తారు. ఇతనికి క్యాష్ రీయింబర్స్మెంట్. ఇతను ఎంతవరకు తోయినాడో వర్క్ని బట్టి డబ్బులు 2-3 ఇన్స్టాల్మెంట్లు పండుగ ఇస్తారు. పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవటం, అలాగే వర్షపు నీటిని సేవ్ చేసుకోవడం. దాంట్లోకి వర్షపు వచ్చేదానికి కాలువ చేసుకుని ఈ కుంటలకి నీళ్ళు వచ్చేట్టుగా పెట్టుకోవాలి. నీటి గుంట వేసుకొని చేస్తే అది రెండు ఉపయోగం ఉంటాయి. అంతగా రైతు అంతగా చేతులు ఏమి లేవు, వర్షం కురిపించలేరు. అదే ఉండేది ఉన్ని నీటిని సద్వినియోగం చేసుకోవడము. ఇంకోటి డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ కంపల్సరీ చాలా మంది డ్రిప్ ఇరిగేషన్ అందరూ పెట్టుకోవడం లేదు. డ్రిప్ కు 90% సబ్సిడీతో గవర్నమెంట్ చాలా ముందుకు వచ్చి వాళ్ళు చాలా ప్రెజర్ ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ఆఫీసర్ ఉంటాడు. ఈసారి ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చారు అని టార్గెట్ పెట్టేసి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం తప్పనిసరిగా. డ్రిప్ ఇరిగేషన్లో చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి గడ్డి పెరగదు, నీళ్లు మొత్తం పొలం అంతా పడదు కాబట్టి చెట్టు పోతేనే నీళ్ళు పోతాయి కాబట్టి కలుపు ఉండదు. కలుపు లేని వల్ల భూమిలో ఉండే ఫర్టిలైజర్ పోదు. రెండోది సారమనే ఉంటుంది. రెండోది లేబర్ అవసరం లేదు, గడ్డి కలుపు తీసే లేబర్ అవసరం లేదు. ఇంకా మూడోది ఏంటంటే అంతకుముందు మామూలుగా ఫ్లడ్ వాటర్ అయితే ఫ్లడ్ ఇరిగేషన్ లో ఈ రోజు వాటర్ పెడితే మళ్ళీ ఆఫ్టర్ 4 days 5 days మళ్ళీ ఫ్లడ్ పెడతాం ఇరిగేషన్. దానివల్ల కన్నా ఇది ప్రతిరోజు పంట ఎక్కువ వస్తుంది. 20% ఎక్స్ట్రా దిగుబడి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. అది లేని వాళ్ళు కొందరు అది మా కాయలు అనుకుంటారు. నేను బలవంతంగా మా పంటకే మా తమ్ముడిని తీసుకుని బలవంతంగా వేరే చూపించి దాని ఒక ఫలితం చూపించి తర్వాత పెట్టించాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే మా ఏరియాలో వ్యవసాయం జీరో. ఇట్లా ప్రతి ఒక్కరు నేను ప్రతి రైతుకు సలహా చేస్తాను. ఒక తక్కువ పొలం ఉందనుకోండి, 2-3 రైతులు కలిసి ఒక మోటార్ క్లీన్ చేసుకోవచ్చు. అట్లా ఇంకోటి ఎరువులు కూడా తక్కువ ఎరువులు ఇక్కడ మోటార్లోనే ఎరువులు కలిపేయచ్చు. మోటార్ డబ్బు ఉంటుంది, డబ్బులు ఎరువులు కలిపేస్తే మొత్తం పొలం అందరికి వెళ్ళిపోతాయి. పొలం ఎరువులు వేస్తే మనకి కూలీ తగ్గిపోతుంది, ఎరువులు గాలికి ఎవాపరేట్ అయ్యే వేస్ట్ తగ్గిపోతుంది, అట్లా ఎరువులు ఖర్చు తగ్గుతుంది. అన్ని విధాలు లాభం డ్రిప్ ఇరిగేషన్. నీరు సేవ్ అవుతుంది, వాటర్ తక్కువ వాటర్. అప్పుడు 1 ఎకరా పడేది అయితే ఫ్లడ్ లో 1 ఎకరా పడితే డ్రిప్ లో 3 ఎకరాలు పడుతుంది. అట్లా అది ఒకటి మంచిది రైతులు చేసుకోవడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.